వైసీపీ నాయకులకు దళిత ఐక్య సంఘ వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాణిపాకం సుధాకరయ్య ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు అతని అనుచరులపైన వైసీపీ నాయకులు దౌర్జన్యానికి దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడుతున్నామని, మరొక్కసారి పునరావృతం అయితే అధికార పార్టీకి లేని ఎన్నికల కోడ్ నిబంధనలు మాకెందుకంటూ రోడ్డుపైకి వస్తామని హెచ్చరించారు. బహుజనుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మేము ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఎంపీ గారిగా నామినేషన్ వేశారు. అతను కొద్ది కాలంలోనే దళితులకు చాలా చేరువై పార్టీ పరంగా దళితులకు దగ్గరై వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో దళితులతో ఏకమవుతున్నారు. అది భరించలేక గతంలో ఉన్నటువంటి పనికిమాలిన ఎంపీ ఒక రెడ్డప్ప అని అతను, కనీసం రెడ్డప్ప అని అతను ఎంపీగా ఉన్నాడే కానీ ఎవరికి ఏ గ్రామంలో కూడా అతను ఎంపీ అని తెలియదు. అలాంటి వ్యక్తి వెనక కూర్చొని ఈ అగ్రవర్ణాలను ముందు నడిపించి మా ప్రసాదరావు గారి పైన దౌర్జన్యాలు, వాళ్ళ మనుషులపైన దాడులు జరుపుతున్నారు. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటిది ఏదైనా చిన్నది జరిగినా జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దళితులంటే ఏమిటనేది మేము ప్రత్యక్షంగా చూపించాల్సి వస్తుంది. కాబట్టి ఇవి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము కూడా ఆ కోడ్కి నిబంధనలకు విరుద్ధంగా చేయకూడదని ధర్నాల కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేయటం లేదు. ఇంకొకసారి ఇలా జరిగితే వాళ్ళు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే మేము కూడా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి రోడ్లపైన ధర్నాలకి నిరసన కార్యక్రమాలు తెలియపరచాల్సి వస్తుంది. కాకపోతే ఈయన పార్టీ పరంగా, ప్రజల పరంగా చాలా మంచి వ్యక్తి, పార్టీ కోసం, ప్రజల కోసం చాలా అంకిత భావంతో పనిచేసే వ్యక్తి. ఇతను తప్పకుండా ఈసారి చిత్తూరు ఎంపీగా గెలిచి తీరుతాడు. ఇదే మా దళితుల యొక్క మేము శబ్దం చేసి ఆయన గెలిపించుకుంటామని చెప్పి ఈ మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ఉద్దేశం ఏంటంటే ఎంపీ అయిన వ్యక్తి బయట నుంచి వచ్చాడు కదా అని ఆయన బెదిరించేదానికి వైసీపీ వాళ్ళు ఒక 3 రోజుల క్రితం అతను వెహికల్ పోతుంటే అడ్డగించి ఆ పిల్లల్లో కొట్టడం జరిగింది. మేము అనేది ఏంటంటే వైసీపీ వాళ్ళకి ఏమన్నా చట్టం అనేది వాళ్ళకి ఏమన్నా చట్టమా అంటే ప్రజాస్వామ్యం కావునా కాదా? మీరు ఏ విధంగా వాళ్ళ కారు పైన దాడి చేస్తారు? వాళ్ళ ఉద్దేశం డబ్బులు ఉన్నాయన్నారు. డబ్బులుంటే మీరు కంప్లైంట్ చేయాలా, పోలీస్ స్టేషన్ వస్తారు, కేసు అవుతుంది, కోర్టులు ఉన్నాయి. అంతేగాని మీరే చట్టాన్ని సేవలు తీసుకుని వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే వాళ్ళు భయపడతారనుకుంటున్నారు మీరు. కానీ మేము చెప్పేది ఒకటి, మేమందరూ కూడా బలహీన వర్గాలందరూ, ఎస్సీ బీసీ మైనారిటీ అందరూ కూడా ఆయన ఎంపీ గారికి మేమందరూ సపోర్ట్ ఉన్నాము. కాబట్టి ఇలాంటిసారి కానీ ఇంకొకసారి అయిందంటే మాత్రం మేము కూడా మీకు సరైన బుద్ధి చెప్పే అవకాశం మీరు మాకు కల్పించద్దండి అని మేము వైసీపీ కార్యకర్తలకు ముఖ్యంగా వాళ్ళకందరూ కూడా మేము తెలియజేస్తున్నాము. అంతేగాని దౌర్జన్యం అనేది ఎప్పటికీ మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. కాబట్టి సామరస్యంగా ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఓటును వాళ్ళు వినియోగించుకొని ఎవరు గెలిస్తే వాళ్ళు పెత్తనం చేయాలి. కానీ మీరు 24 గంటలు పెత్తనం చేస్తే సేవ చేయాలి, కానీ పెత్తనం మాత్రం కాదు కదా. ప్రజాస్వామ్యం సేవ చేయడానికి ఇస్తామంటే మీరు ఇప్పటి నుంచే దౌర్జన్యం చేస్తే అప్పుడు ప్రజాస్వామ్యం ఏమైపోవాలా? కాబట్టి మీకు అందరికీ మరి ఒకసారి తెలియజేస్తున్నాను, దయచేసి వైసీపీ వాళ్ళు ముందు జాగ్రత్త సరిగా మీ యొక్క పనులు మీరు చేసుకోండి. అంతేగాని తెలియజేసే వాళ్ళు కదా, బయట నుంచి వచ్చినారు, వీళ్ళకి ఎవరు సపోర్ట్ లేరు కదా అనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుందని తెలియజేస్తున్నాం. జై భీమ్.